భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలతో లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్లో ప్రథమంగా కౌజుపిట్టల పెంపకం యూనిట్ ప్రారంభం. ఆనందం వ్యక్తపరచిన లబ్ధిదారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, శేషగిరినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శేషగిరినగర్ నందు గురువారం నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన కౌజుపిట్టల యూనిట్ను గురువారం డిఆర్డీఓ విద్యాచందన ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలలో కౌజుపిట్టల పెంపకం యూనిట్స్ను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా మహిళలకు ఆర్థికపరంగా మేలు చేకూరుతుందని, ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మండలాలలో కౌజుపిట్టల పెంపకం కోసం యూనిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ గ్రామ పంచాయతీనందు జిల్లాలో ప్రప్రథమంగా పైలట్ ప్రోగ్రాం క్రింద కౌజుపిట్టల పెంపకం యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌజుపిట్టల మాంసాహారం వలన శరీరానికి కావలసిన అధిక ప్రోటీన్స్ మరియు పౌష్టికకరమైన విటమిన్లు లభిస్తాయని, కౌజుపిట్ట మాంసంలో తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న కారణంగా రక్తహీనత నివారిస్తుందని, ఇలాంటి కౌజుపిట్టల పెంపకం యూనిట్లతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించినట్లయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలుత మొట్టమొదటి కౌజుపిట్టల పెంపకం యూనిట్ను డిఆర్డీఓ విద్యాచందన ప్రారంభించిన అనంతరం ఈ యూనిట్ మరియు కౌజుపిట్టల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం యూనిట్ కాస్ట్ 60,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. మేత వచ్చేసి మేడం కేజీ వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు ఎంత పడుతుంది మేత? ఒక్కోటి అర కేజీ తింటాయట పెద్ద ఐటాలు. పెద్ద అయ్యేసరికి అంటే ఒక్కొక్కటి ఈ నెల రోజుల్లో అర కేజీ తింటాయి మేడం. అవి 25 రూపీస్, ఒక 13 రూపీస్ అరౌండ్ వచ్చేసి ఒక 40 బిలో ఉంటుంది. 40 రూపీస్ పడుతుంది టోటల్గా. 50 and 55, 60 హోల్సేల్గా ఉంది, హోల్సేల్ మార్కెట్. సెకండ్ టైం నుంచి మనకి ఏంటంటే ఇన్ఫ్రా మొత్తం ఉండదు మేడం, ఓన్లీ ఫీడ్ సీడ్. మనకి స్ట్రక్చర్ వరకు కొంచెం మళ్ళీ నెల కాగానే మళ్ళీ తెచ్చుకోవచ్చు. మనకి మళ్ళీ గుడ్లు పొదగటం అట్లా ఉంటుందా? వాటి కోసం కొన్ని ఉంచుకోవాలా? మీరు అన్నీ అమ్మరు, కొన్ని ఉంచుకుంటారు. అంటే ఎక్కడ అమ్ముతారు మీరు? సంతలో ఆల్రెడీ కోసిపెట్లు అమ్ముతున్నారు. ఫోన్ చేస్తున్నారా? ఈ కౌజుపిట్టల పెంపకం యూనిట్లు ప్రారంభించదలచిన వారికి జిల్లా కలెక్టర్ ప్రోత్సాహకం అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విద్యాచందనతో పాటుగా లైవ్ స్ట్రోక్ ఫామ్ ఏపీఎం వెంకయ్య, ఏపీఎం వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ అంకుబాబు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సుస్మిత, సిసి భాస్కర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మిట్టగూడెంలో చేస్తా ఉన్నారు. తర్వాత బూరుగుంపాళ్ళు, సుజాత నగర్లో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. కొరమైన ఏంటంటే మనకి బాగా మొండి చేప కాబట్టి సరిపోదు అనమాట, ఎక్కువ మంచి సర్వైవ్ అవుతుంది. ఎంఏజీపీలో పెట్టండి. సిఐఎఫ్ నుంచి తీసుకున్నారు లోను. ఓకే. కౌజుపిట్టల్లో ఒక యూనిట్ పెట్టారు మన ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు. మనకి డాక్టర్ గారిని వెళ్ళి ఒకసారి ఏదైనా అంటే గైడ్ చేయమని, వాటికి ఏమైనా ఏమైనా టీకాలు అలాంటివి ఏమైనా ఇస్తారు, మందులు ఏమైనా అట్లాంటివి ఒకసారి గైడ్ చేయమని చెప్పండి. శేషగిరి నగర్ అట, రోడ్డుకి దగ్గర. ఓకే ఓకే, వేరే అయినా పర్వాలేదు. రేపు
వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం గైడ్ చేయండి. ఇట్లా ఫీడింగ్ అదొక 1,50,000 చేపలు తెచ్చుకున్నారు అనుకోండి మీరు. ఒక 4 నెలలు కాగానే మళ్ళీ ఫారం పండు కూడా మనం ఈజీఎస్లోనే ఇస్తాం. ఉపాధి హామీ పనిలో ఇటువంటి సొంత పొలం ఉంటే సన్న చిన్నకారు అదేనండి. సొంత పొలం అయితే మనమే ఇస్తాం. లేదంటే మీరు ఈ కాస్ట్లోనే జేసీబీ పెట్టి చేసుకోవచ్చు. ఏది మీకు పిఎంఐజీపీలో ఇస్తారు కదా, దాన్ని పెట్టి చేసుకోవచ్చు. ఒక 4 నెలలు మనం ఇందులో పెంచిన తర్వాత జాగ్రత్తగా ఒక మనిషి ఉండి రోజు కూడా 4 సార్లు అట్లా ఫీడింగ్ వేయాలి. మీకు ఆల్రెడీ సుజాత నగర్లో కూడా ఒక యూనిట్ ఉంది రాఘవాపురంలో. ఒకవేళ కావాలంటే కూడా చూడవచ్చు మీరు. అది చూసి దాని ప్రకారం మీకు అది కూడా పిఎంఐజీపీలో 35% సబ్సిడీ మీద అవుతుంది, శాంక్షన్ అవుతుంది. మీకు ఆ పాళ్ళు మీరు జేసీబీతో దవ్వించుకుంటే ఒక 10,000 పట్ట చుట్టూ గ్రీన్ పట్ట పైన వాళ్ళ ఎన్ని పిట్టలు కనుక పడకుండా మొత్తం అయిపోయింది మేడం. 10 గుంటలకు మొత్తం చేయించాను. వైట్ చేపలు అరెకరానికి మాత్రం ఓపెన్గా ఉంది. అవి పోసేసిన ఆల్రెడీ 2 కేజీలు ఉంటాయి. ఓకే ఓకే. మరి కొరమైన చేపలు కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తే 2 కలిసి యూనిట్ మంచిగా కొన్ని రోజులు అయ్యాక కొంచెం పెద్ద అయ్యాక సార్ను కూడా తీసుకొచ్చి చూపిస్తాం మీరు సక్సెస్ఫుల్ యూనిట్ కింద. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ కావాలన్నా వేరే గ్రూపులకు వాళ్ళకి కూడా మీరే గైడ్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలి. ఓకే. ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్ గ్రామ పంచాయతీలో దుర్గాంబిక గ్రూపు వాళ్ళు, అట్లాగే ప్రణజ అనే ఈ అమ్మాయి మన డోక్రా గ్రూప్లో సభ్యురాలు, వీరు కౌజు పిట్టల పెంపకం కోసం ఒక యూనిట్ ఈరోజు ప్రారంభించడం అనేది జరిగింది. ఈ యూనిట్ కోసం వీళ్ళు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయ విషయం. కలెక్టర్ గారు కూడా స్వయం సహాయ గ్రూపులకి యూనిట్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించమని మాకు అనేక సార్లు నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా మొదటగా జిల్లాలో వీళ్ళ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మొదటగా వీళ్ళకి షెడ్డు, తర్వాత వాటి కోసం ఫీడు, తర్వాత పిల్లల ఖర్చు ఇవన్నీ కూడా దాదాపు ఒక 60,000 రూపాయలు అయింది. వీళ్ళు ఒక నెల రోజుల తర్వాత వీటిని మళ్ళీ అమ్ముకోవటానికి అవకాశం ఉంది. ఒక 200 నుంచి 250 గ్రామ్స్ అయిన తర్వాత. అట్లాగే ప్రతి నెల కూడా ఒక 15,000 వరకు వీళ్ళు ఖర్చు పెడితే 30,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇంట్లోనే ఉండి వీళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంది మహిళలు. కాబట్టి ఈ అవకాశాన్ని మిగిలిన గ్రూపుల వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకొని ఈ యూనిట్లు పెట్టుకొని ఆర్థికంగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా 30 రోజుల్లో ఇంటర్ అంటే 30 రోజులు క్లాసులకు వెళ్తే చాలు. వాళ్ళకి 1,150 రూపాయలు ఫీజు ఉంటుంది. వాళ్ళు ఇంటర్ చదవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఉంటారు కదా లేడీస్, తర్వాత ఎస్సీ ఎస్టీలు కావచ్చు, లేడీస్ కావచ్చు. 1,150 రూపాయలు ఫీజు, ఇంకొక 100 రూపాయలు ఫైన్ ఉంటుంది. అంటే 1,200 క్లాసులకు అటెండ్ అయితే చాలు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరికీ కూడా అవకాశం ఉంది. మన గ్రూప్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. 14 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. మన సమాజంలోని పేదరికాన్ని, లింగ అసమానతను జయించటానికి స్వయం సహాయక సంఘాల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న లక్షలాది మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి వారి కలలకు రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా మహిళలు అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మహిళా శక్తి పథకం. రండి, మహిళా శక్తిలో మనందరం భాగస్వాములవుదాం. మహిళా సాధికారతకు చేయూతనిద్దాం.